కొనసాగిద్దాం. జై భీమ్, 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 జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాలతో మరియు నీటితో శుద్ధి చేసి ఈరోజు పూలతో అలంకరించి దీపాలంకరణ చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి. ఆయన దేశంలో ఉన్నటువంటి అసమానతలు సమానత్వం పోరాడినటువంటి మహానుభావుడు మరియు దళితుల కోసం పోరాడినటువంటి గొప్ప నేతగా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం. ఆయన ఆశయాలను కూడా నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదాడుల్లో నడిచి దేశంలో కానీ మన గ్రామాల్లో కానీ మన వార్డులలో కానీ ఎలాంటి అసమానతలు లేకుండా అంటరానితనం లేకుండా అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా ఏదైతే దళితులపై వివక్ష ఉందో అది పోవాలని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు ఏదైతే అవమానాలు పడ్డారో దాన్ని ఆయన గుర్తు చేసుకొని రాజ్యాంగంలో కూడా దళితులకు విముక్తి కల్పించాలనే పోరాటం చేసినటువంటి మహానుభావుని ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరం కూడా దేశ ప్రజలందరూ కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి పిలుపునిస్తున్నారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ముందస్తుగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశం మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యం లోపల అంబేద్కర్ వారి విగ్రహం దగ్గర వారి విగ్రహాన్ని శుద్ధి చేసి అలాగే చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వారికి ఘన నివాళులు అర్పించడం కోసం దీపాలతోని పూలతోని వారి విగ్రహం చుట్టూ అలంకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకు అంకితం చేసిన మహానుభావుని జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిస్తుందో దానిలో ప్రజలందరూ పాల్గొని ఇవాళ ఇంత స్వేచ్ఛా వాయువులతో ఉంటున్నామంటే వారు రాసిన రాజ్యాంగంతోనే మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం. కాబట్టి వారి రాజ్యాంగానికి స్ఫూర్తిగా మనమందరంగా ఇండ్లకి వచ్చి ఒక్కొక్క దీపాన్ని వెలిగించి రేపు ఈ జాతి ఐక్యతను కాపాడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ భారతదేశానికి మిగతా అన్ని ఏ దేశంలో లేని రాజ్యాంగాన్ని మన భారత ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటే ఒక దళిత దళితులకే న్యాయం అడిగినప్పుడు భారతదేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగాన్ని మరి ప్రజలు జీవన విధానం ఎట్లుండాలి, ఎంత జీవించాలి, వాళ్ళ హక్కులేంటి, స్త్రీలకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మరి ఎట్లా ఉండాలనేది ఏర్పాటు చేసినటువంటి మహానేత ఆయన స్మరించుకోవడం మనం గర్వించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతుందని తెలియదు.